నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామందండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు. అటు కార్పొరేట్‌లో గానివ్వండి, ఇండస్ట్రీలో గానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో గానివ్వండి, సక్సెస్‌ఫుల్‌గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్‌గా మీ ఫ్యామిలీ పేరైతే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్‌లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు మోస్ట్ కామన్ నేమ్ లక్ష్మి. ఇది 2 రకాలుగా రాసుకోవచ్చు ఈ పేరుని. LAXMI, LAKSHMI. సో ఈ లక్ష్మి పేరులో ఎంత పవర్ ఉంది? సో యూజువల్గా లెటర్ ఎల్ ఇస్ వెరీ గుడ్ లెటర్. ఎల్కి సంఖ్యాబలం 3. 3 అంటే జూపిటర్, దేవతల గురువు. సో ఎల్ పేరుతో ఎవరి పేరున్నా చాలా మంచి పవర్ ఉంటుంది వాళ్ళకి. బట్ టోటల్ లెటర్స్ సమ్మేళన ఎంత బాగుంటే లైఫ్ అంత బాగుంటుంది. సో పేరులో లెటర్స్ బాగాలేకపోతే డేట్ ఆఫ్ బర్త్ బాగుండి జాతకం బాగున్నా లైఫ్ బాగుండదు. సో ఫస్ట్ లక్ష్మి, LAXMI. సో లక్ష్మి పేరులో ఎల్ అంటే 3, ఏ అంటే 1, 5, 4, 1. ఇది చార్లియన్ సిస్టమ్ 1. సో 4, 9, 13, 14. ఈ 14 నంబర్ చాలా మంచి నంబర్. కానీ ఇక్కడ ఏ అంటే 1, ఐ అంటే 1, 2 ఓవల్స్ పోతే 12వ నంబర్. ఈ 12వ నంబర్ చాలా చాలా బ్యాడ్ నంబర్. జీవితాన్ని మంచిగా ఆనందాలు చూపించి, డబ్బు చూపించి, మంచి మంచి లైఫ్ చూపించి, చిన్నగా అన్నీ తిరిగి బ్యాక్ తీసేసుకుంటారు. డబ్బు ఇచ్చి ఒక పీరియడ్ అయినాక, ఒక స్టేజ్ వెళ్ళాక డబ్బు తిరిగి తీసేసుకోండి. డబ్బు లేకుండా, ఆరోగ్యం బాగాలేకుండా, కాపురం బాగాలేకుండా చేసేదే 12. 12ని రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, సాక్రిఫైస్ నంబర్ అంటాం. ఒక మనిషి కాళ్ళకు ఉరేస్తే 12, అప్పుడు కాళ్ళు పైకి ఉంటాయి, తలకాయ కిందకు ఉంటాయి. సో అన్నీ చూడగలరు, ఏది కంట్రోల్ చేయలేరు. ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు, డబ్బులో ఉండాలంటే డబ్బు ఉండదు. 12 అనేది రివర్స్ నంబర్. ఈ నంబర్ ఎవరి పేరులో ఉన్నా జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. సో లక్ష్మిలో సిస్టమ్ 1లో 12వ నంబర్ ఉంది. సిస్టమ్ 2లో ఏ నంబర్ ఉందో చెప్తాను. సో సిస్టమ్ 2లో 3, 1, 6, 4, 9, 13, 19, 20, 23. 23 నంబర్ మంచి నంబర్. దీంట్లో ఏ అంటే 1, ఐ అంటే 9. సో 10 ఓవల్స్, 13 కాన్సనెంట్స్. ఈ 13ని డెత్ నంబర్ అంటారు. సో లక్ష్మి అనే పేరులో, LAXMI అనే పేరులో 12 ఉంది, 13 నంబర్ ఉంది. సో మనిషికి కాళ్ళ కూరేస్తే తలకాయ కిందకి, కాళ్ళు పైకి, రివర్స్ నంబర్ 12. కాళ్ళకున్న ఉరి తీసి మెడకేసేస్తే 13. ఈ 13లో హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం. సో 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఉంటుంది. సో లక్ష్మిలో మీ పేరు లక్ష్మి అయితే ఈ పేరులో లక్ష్మి నిజంగా లేదు, ఆరోగ్యం లేదు, మంచి కాపురం లేదు, ప్రశాంతత లేదు. సో LAKSHMIలో ఏముందో చూపిస్తాను. LAKSHMI, LAKSHMI 9, 4, 8, 1, 2, 1,
3 టోటల్ 28. దీంట్లో 10 ఓవల్స్ 18 కాన్సనెంట్స్. సో 18 అనేది 1 సూర్యుడు 8 శనీశ్వరుడు కలయిక. సూర్యుడికి శనీశ్వరుడు పడదు. సో 18లో ఏ ఆడబిడ్డ ఉన్నా ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ టెన్షన్స్ ఫుల్, యాంగ్జైటీస్ ఫుల్, అన్వాంటెడ్ కోరల్స్ అండ్ డైవర్స్. సో LAXMIలో 12వ నంబర్ 13వ నంబర్ ఉంటే LAKSHMIలో మనకు 18 నంబర్. సో 18 నంబర్లో ఏ లక్ష్మి, ఈ స్పెల్లింగ్ వాడే ఏ లక్ష్మి కూడా ప్రశాంతంగా ఉండదు. ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ, చిన్న విషయం కూడా సాగదీసుకుంటారు. భర్తతో సఖ్యత తక్కువ, కొట్లాట్లు ఎక్కువ, విడాకులే ఛాన్స్ 60 to 70% ఉంది. సో LAXMI బాగాలేదు, LAKSHMI బాగాలేదు. అండ్ చాలామంది నేను ఇప్పుడు కొత్తగా వింటున్నాను, లక్ష్మి ఎలా పిలుస్తారు? లక్కీ. సో ఈ లక్కీ పేరులో ఎంత లక్ ఉంది? నిజంగా లక్కీ పేరులో లక్ ఉందా? లక్ లేదా? సో లక్కీ అని పేరెంట్స్ పిలుస్తున్నారు. సో లక్కీలో సిస్టమ్ 1లో 3, 6, 3, 2, 1, 3, 3, 3, 2, 7, 9, 12, 15, 16 డేంజరస్ నంబర్. 9, 11, 18. సో లక్కీ అనే వాడే పేరులో లక్ అనేది శూన్యం. లక్కీ అనే పేరు వాడితే ఆ పిల్లోడు మోస్ట్ అన్లక్కీ పర్సన్ అవుతాడు. 16 వల్ల పడిపోతాడు. 18 వల్ల హీల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్. సో మీ పేరు లక్ష్మి LAXMI అయినా, LAKSHMI అయినా, LUCKY ముద్దు పేరు లక్కీ అని పిలిచిన కావాల్సిన దురదృష్టం ఉంది. ఈ పేరుల్లో మార్పు అవసరం. సో కరెక్షన్ తీసుకోవడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి, నేరుగా వచ్చి నన్ను కలవడం. నేను ప్రతి బుధవారం మరియు ఆదివారం మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్లో ఉంటా, 5వ ఫ్లోర్లో ఉంటాను. సో నేరుగా కలిసిన వాళ్ళకి అరగంట టైం తీసుకొని, అంటే కరెక్షన్ ఆల్రెడీ చేసేసి ఉంటా, అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడే డీటెయిల్స్ అన్నీ తీసుకుంటా. కరెక్షన్ చేసేసి 1-2 అవర్స్ 3 అవర్స్ పట్టేది టైం చేసేసి మీరు వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్కి అరగంట టైం. పాత పేరు ఎలా ఉంది, కొత్త పేరు ఎలా ఇస్తున్నాం, దీనివల్ల లైఫ్ ఎలా ఉండబోతుంది, లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, అన్లక్కీ నంబర్స్ ఏంటి, అన్లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 95% జనాలు స్టోన్స్ చెప్పిన వెంటనే వేసుకుంటున్నారు. 1 to 5% ఓన్లీ కరెక్షన్ పనిచేయదా, కరెక్షన్ తీసుకుంటే సరిపోతుంది కదా, స్టోన్స్ కూడా ఎందుకు అని అడుగుతున్నారు. చదువుకుంటే సరిపోదు, చదువుకున్న దాన్ని ఎగ్జామ్లో కరెక్ట్గా రాయాలి. కారు బాగుండాలి, డ్రైవరు బాగుండాలి, పేరు బాగుండాలి, మ్యాచింగ్గా స్టోన్స్ ఉంటే లక్కీ స్టోన్స్ విల్ జనరేట్ మోర్ అండ్ మోర్ లక్. ఇక్కడ నుంచి నేను బాగున్నా తిరగదు పోవాలంటే, నాకు 30 రోజులు నడుచుకొని పోవాలంటే 30 days 40 days, ఫ్లైట్ ఎక్కితే 3/4 గంట. సో ఈ స్టోన్స్ అనేది మనల్ని క్యారీ చేస్తాయి, గమ్యాన్ని తొందరగా తీసుకెళ్తాయి, విజయాన్ని తొందరగా అందిస్తాయి. సో లక్కీ స్టోన్స్ని మిస్ చేయకండి. మీకు సజెస్ట్ చేసిన లక్కీ స్టోన్స్ని తొందరగా వేసుకోండి. అండ్ నేరుగా రాలేము అన్న వాళ్ళకి ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. ఈరోజు మీరు ఫీజు కట్టారంటే 24 hours లోపల మీ పేరుకి షీట్ తయారు చేసి, పేరు ఎలా ఉండాలి, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం అని పెట్టి మీకు షీట్ పంపించాక మీకు 1 to 2 days లోపల ఎక్స్ప్లెనేషన్ని వచ్చేలా చూసుకుంటాను. సో నాకైతే వ్యక్తిగతంగా నేరుగా వచ్చే వాళ్ళకే వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీ పేరు లక్ష్మిలు అయితే లేట్ చేయకుండా స్క్రీన్లో కనిపిస్తున్న 7 నంబర్లో ఏదో ఒక నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను ఇచ్చే కరెక్షన్ వల్ల మీ లైఫ్ అద్భుతంగా
మారుతుంది. మీరు చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా అండ్ యుల్ బీ ఇన్ మనీ, హెల్త్, వెల్త్ విత్ లాంగ్ లైఫ్ స్పాన్. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్. కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీరామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలు పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి. జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి. నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతూ ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి. చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది. అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అది వైట్ బోర్డ్ లాంటిది. మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది. ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళా 7 to 10 నేమ్స్ పంపిస్తాను, నచ్చలేదు మళ్ళా 7 to 10 పంపిస్తాను, మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. బిడ్డ పుట్టి 1 వీక్ అయింది, June 14th 1 వీక్ అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు, 1 వీక్ అయిపోయింది, అమెరికాలో 2 డేస్లో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ ప్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను, షీఈస్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే. ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య
ఒక 4 ఇయర్స్ వర్క్ చేసింది. నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు. లాస్ట్ టైం ఓడిపోయారు. నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు, మంచి సర్వీస్ చేస్తారు. జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 ఇయర్స్ పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ రమ్మన్నా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.